రైతు భరోసా మార్గదర్శకాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో విధి విధానాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రైతు భరోసా మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. 7 నుంచి 10 ఎకరాలకు కటాఫ్ పెట్టాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా అర్హులను గుర్తించేందుకు శాటిలైట్ డేటా, గ్రామాలని సర్వే నెంబర్ల ఆధారంగా సాగు వివరాలు సేకరిస్తున్నారు. సాగు భూమి విస్తీర్ణం గురించేందుకు ప్రైవేట్ కంపెనీల సహాయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, సచివాలయంలో రైతు భరోసా మీద కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ ఏడాది జూలైలో రైతు భరోసా సంబంధించి విధి విధానాలు రూపకల్పన, అదేవిధంగా అమలు సంబంధించి ఒక రిపోర్టు తయారు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ కేబినెట్ సబ్ కమిటీ అనేది జరుగుతుంది. ఈ కమిటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మొత్తం 4 సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో ఈ రైతు భరోసా సంబంధించి విధి విధానాల దాని మీద చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మన తెలంగాణలో 2023 జూన్ 2023 11వ అంటే రైతు బంధు చివరిసారిగా రైతులకు పెట్టుబడి సాయం 2023 జూన్లో అందింది. ఆ తర్వాత ఇక రైతుల ఖాతాలో రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం అందలేదు. ఇక ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ప్రకటించింది. ఇక అందులో భాగంగానే ఈ వచ్చే సంక్రాంతికి రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులను జమ చేస్తామంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ఎంతమందికి, ఎన్ని లక్షల మంది రైతులు ఈ అర్హుల లిస్టులోకి వస్తారు అనే ఈ పూర్తి సమాచారం కూడా మనకి త్వరలోనే తెలుస్తుంది. ఇక ఇప్పటికే అసెంబ్లీ సమావేశంలో కూడా రైతు భరోసా సంబంధించి చర్చ కూడా జరిగింది. కొంతమంది సభ్యులు ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. అంటే బయట మొత్తం 7 ఎకరాల వరకే ఈ రైతు భరోసా అందించాలనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దాన్ని 15 ఎకరాలకు కూడా పెంచాలని కూడా కొంతమంది సభ్యులు సిపిఎం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కూడా సూచించారు. ఇక అదేవిధంగా సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆ సాగు భూమి వివరాలన్నింటినీ కూడా శాటిలైట్ డేటా ఆధారంగా, అదేవిధంగా గ్రామాల్లోని సర్వే నెంబర్ల ఆధారంగా డేటా అంతా కూడా సేకరిస్తుంది. ఇక త్వరలోనే ఈ విధి విధానాలు, అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా ఇస్తాము, ఈ వివరాలన్నిటి కూడా మరికొద్ది రోజుల్లోనే మనకి తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికైతే సచివాలయంలో అరగంట పైగా ఈ రైతు భరోసా మీద కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ సమావేశం తర్వాత మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. రవి, మొత్తానికైతే తెలంగాణలో 70 లక్షల మంది మొత్తం రైతులు ఉన్నారు. వీటిలో ఎంతమందికి ఈ రైతు భరోసా అనేది చేస్తుంది అనేది కూడా మనకి త్వరలోనే తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ విశాల్.